అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే తిరుపతి లడ్డూకి సంబంధించిన అంశంపై ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కార్. తిరుమల లడ్డూ గురించి రోజుకో వివాదం బయటకు వస్తుంది. అయితే లడ్డూ శాంపుల్స్ జూలై 12వ తారీఖున తీసుకున్నారు. ఆ టైంలో అధికారంలో ఉన్నది బాబు గారే కాబట్టి ఈ వివాదానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ మాటలపై మీరేమంటారు? అని చెప్పే కంట్రీ మాటలు ఎట్లుంటాయంటే, మా నాన్న అధికారంలో ఉన్నది నేను లేను, ఆ దోపిడీకి నాకు సంబంధం లేదన్నాడు. గతంలో 43,500 కోట్ల రూపాయలు దొంగతనం చేసినప్పుడు, ప్రజల సంపద దొంగిలిచ్చినప్పుడు నేను లేను కాదు, అధికారంలో నేను లేను, మా నాన్న అధికారంలో ఉన్నది, నాకేం సంబంధం అన్నాడు. అందువల్ల ఈ కల్తీ మాటలు, ఈ కంట్రీ వాళ్ళు చెప్పే కల్తీ మాటలు నమ్మకూడదన్నమాట. ఇప్పుడు తిరుమలలో నెయ్యిలో కల్తీ జరిగిందని ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే గతంలో సప్లై చేసిన టెండర్లు ఇచ్చినటువంటి కంపెనీలు సప్లై చేసినటువంటి ఆవు నెయ్యి కల్తీ జరిగిందని అక్కడున్న కొత్తగా వచ్చిన ఈవో శ్యామలరావు గారికి డౌట్ వచ్చి దాన్ని ల్యాబ్ టెస్ట్కి పంపించారు. ఆ ల్యాబ్ ఎక్కడ ల్యాబు? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఆ బోర్డు కాడ తీసుకుంటే దాదాపుగా 3 రిపోర్ట్లు తీసుకున్నారు సైమిల్టెన్సీగా. తీసుకొని పెట్టుకుంటే దాంట్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయి. ఈ కొవ్వు పట్టినటువంటి కన్వర్షన్, కరప్షన్, ఈ కల్తీ బ్యాచ్ మొత్తం కలిసి తిరుమల గౌరవ ప్రతిష్టలని మంటగలిపి తెలుగు ప్రజల పరువుని బంగాళాఖాతంలో కలిపిన ఈ జగనాసురుడు, ఈ కలియుగ దానవుడు, వీడు చెప్పే మాటలకు విలువ ఉంటుందా? అసలు వాడు ప్రెస్ మీట్ పెట్టిండా? వాడు ప్రెస్ మీట్ పెట్టడు, రికార్డెడ్. వాడు కొంపలో పొనుకొని ఒక వీడియో రికార్డ్ చేసి అది వాళ్ళ సొంత సతీమణి భారతీరెడ్డి మీడియాకి పంపిస్తారు, వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు. అంతే తప్ప వాడు మేధావి అనుకో. నాకు హైదరాబాద్లో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ఉంది, వచ్చి ఒకరోజు మీటింగ్ పెట్టమనండి, ఒక 2-3 గంటలు. హైదరాబాదులో విలేకరులు అందరూ ఉంటారుగా, అడగతారుగా. నేషనల్ మీడియా వాళ్ళు ఉంటారు, నేషనల్ అన్నా కూడా మళ్ళీ వాడికి తెలియదేమో. తర్వాత జాతీయ మీడియా ప్రతినిధులు ఉంటారు, తెలుగు మీడియా ప్రతినిధులు ఉంటారు, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు ఉంటారు. వచ్చి ఒకరోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో 1 గంట జర్నలిస్టులను ఎదుర్కోమనండి. అందువల్ల ఈ కాకరి మాట్లాడే మాటలకి, కాకరి అంటే అర్థం ఏందో తెలుసా? మాయగాడు. కల్లుడు అంటే అర్థం ఏందో తెలుసా? ఈ కలియుగ కల్లుడు అనమాట. ఈడు దుర్మార్గుడు అనమాట. ఈ దుర్మార్గుడు చేయరాని తప్పులన్నీ చేసి ఈడేంటి? క్యాథలిక్ క్రిస్టియను. ఈ జగనాసురుడు ఎవరు? క్యాథలిక్ క్రిస్టియను. అందువల్ల ఈ క్యాథలిక్ క్రిస్టియను ఇప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయేటప్పుడు దేవదేవుడికి విజయదశమిలో మనకి కళ్యాణ ఉత్సవం జరగతాయి. పట్టు వస్త్రాలు సమర్పించాలా. ఎవరు సమర్పించాలా? భార్యాభర్తలు ఇద్దరు పోయి సమర్పించాలా. ఈడు దేవదేవుడైనటువంటి కలియుగ వైకుంఠ దేవదేవుడైనటువంటి ప్రపంచానికి ఒక ఐకాన్లా ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామిని ఇంటికి రప్పించుకున్నటువంటి కల్లుడు, నీచోత్తముడు. ఈడ మాట్లాడదా కొంపలో సెట్టేసి ఆ ప్రసాదం ఇస్తే తినకుండా దాన్ని తుడిసి ఒకేంది టిష్యూ పేపర్లో పెట్టి డస్ట్బిన్లో వేసింది. ఇది నిజం కాదా? భారతదేశం అంతా చూసింది. అందువల్ల ఏంటంటే అన్యమతస్థుడు ఎవడైనా సరే తిరుమల పోవాలంటే డిక్లరేషన్ ఫారంలో సంతకం పెట్టాలా. వీడు ఒక్కరోజు కూడా సతీ సమేతంగా తిరుమల పోలేదు, ఆ తిరుమలకు పోయి డిక్లరేషన్ పెట్టలేదు. లేదంటే వాళ్ళ మంత్రుల చేత అడిగినటువంటి సాధువులు పొంగవుల్ని పీఠాధిపతుల మీద వాడు ఉన్నాడు కదా, గుడివాడ ఎమ్మెల్యే గుట్కా నానిగాడు, బూతులు అంటే బూతు పంచాంగం వాళ్ళ బుక్కే అది అశుద్ధం బుక్కు, పరిశుద్ధం కాదు. ఆ బుక్లో ఉండేదంతా అశుద్ధమే. ఆ అశుద్ధం తిని ఈడు ఆ చేసిన పనులన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను అంటుండేది ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ ఎవరి కింద ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉండేది ఎవరు? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ అనేది రాష్ట్రపతి కింద ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటాయి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ల్యాబ్ రిపోర్ట్లు సరే వాళ్ళ పాలక వర్గంలో ఉన్నప్పుడు ఏదైనా వస్తుతే క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా. క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్లు అవి చూపించి మాట్లాడటం వల్ల ఇవాళ వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కమ్యూనిస్టు, వాడు హిందువు కాదు.
వాడికి హిందూయిజం, వాడు కమ్యూనిస్టు మార్కిస్ట్ అనమాట. వాళ్ళు ఏం చేయాలా, మా పాలన కాలంలో మీరు కొన్నవి క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్లు బయట పెడితే సరిపోద్ది కదా. ప్రమాణ పత్రాలు అంటే అయ్యాయి. ప్రమాణ పత్రాలు అంటే ప్రమాణాలు అంటే ఫిజిక్స్లో చదువుకున్న, కెమిస్ట్రీలో చదువుకున్న వాల్యూస్. దాంట్లో ఏమైనాయి, ఈరోజు ఏం గుర్తొస్తుందో తెలుసా, వీడు బ్రిటిష్ వాళ్ళు అంటానికి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. 1857లో సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది, మొట్టమొదటి తొలి స్వతంత్ర సంగ్రామం అంటారు. అప్పట్లో తోటాలకి కొవ్వు పదార్థాలు బిగించేవాళ్ళు. ఆ రోజుల్లో సైనికులుగా ఉన్నటువంటి హిందువులు ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో క్రిస్టియన్స్ అనేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు సైనికులు. వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే, పంది కొవ్వునేమో, పందిని పవిత్ర జంతువుగా ముస్లింలు ప్రేమిస్తారు, పంది కొవ్వుని తోటాలనేమో దానికి పెట్టేవాళ్ళు, ఊరికి ముస్లింలు వాడేవాళ్ళకి. హిందువులు సైనికులుగా ఉండే వాళ్ళకేమో ఆవు కొవ్వును పెట్టేవాళ్ళు అనమాట. వీళ్ళకి ఆవు పవిత్రము, వాళ్ళకి పంది పవిత్రము. అప్పుడు వాళ్ళ నోటితో పీకాలన్నమాట, ఏ బాంబులు వేయాలన్నైనా అవి పూత పూసేవాళ్ళు అనమాట. దాని ఫలితంగా తిరుగుబాటు వచ్చింది. సిపాయిల తొలి సంగ్రామం 1857 సిపాయిల తిరుగుబాటు, చదువుకోండి ఊరన్నా. కాబట్టి ఇప్పుడు కూడా చేయాల్సింది ఏంటంటే, ఈ కొవ్వు పట్టిన వాళ్ళని అసలు భారతదేశంలో బతికే అర్హతే లేదు. ఈ కన్వర్షన్, కరప్షన్, ఈ కల్తీ బ్యాచ్ని భారతదేశంలో బతికేదానికి వీలు లేదు. ఈరోజు నేను చెప్తానమ్మా, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకులు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టుకుంటారు చెయ్యి. ఆర్ఎస్ఎస్లో పోయినప్పుడు ఏం పాడతారో తెలుసా, ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్ గీతం ఉంటుంది, నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోం మహామంగళ పుణ్యభూమే త్వదద్దతే పతేశ్వయ కామో నమస్తతే నమో నమస్తే నమస్తే ప్రభో శక్తిమాన్ హిందూ రాష్ట్రాంగభూత. ఇలా ఉంటుంది శ్లోకం. తప్పులేని ఉంటే క్షమించండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాదులు, బీజేపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడాలా. హిందూ వాహిని సంస్థ ఉంది, యోగికి సంబంధించిన సంస్థ. ఈడేం చేసినాడంటే, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ళు, ఇటువంటి శాఖోపశాఖలుగా ఉన్నటువంటి హిందూ సంస్థలన్నీ ఇప్పుడు పడాలా, బయట పెట్టాలి. అవన్నిటిని మంచి నీళ్ళకి నీళ్లు, పాలుకు పాలు, తేరిపారచుడ. ఈడేం చేసిండు, ఇదే లడ్డుల్ని అయోధ్యకు కూడా పంపించిండు. 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించాడు. కాబట్టి ఈ దుర్మార్గుడు భారతదేశం మొత్తాన్ని అపవిత్రం చేసినటువంటి నీచుడు, నికృష్టుడు ఈ భారతదేశ భూమండలం మీద బతికే అర్హత లేదు. కాబట్టి అర్హత లేనివాడు తిరుపతి పోయినట్టు, అర్హత లేనటువంటి వాళ్ళకి తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రను మంటలో కలిపినటువంటి ఈ గబ్బు బ్యాచ్ను మొత్తాన్ని ఉరిదీసి అవతల బారేయాల పబ్లిక్గా. అవును, వీళ్ళకి ఉరి శిక్షే తరైన పరిష్కారం. కాబట్టి పవిత్రమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల దేవస్థానాన్ని ఇలా సంప్రోక్షణ చేసే స్థితికి తెచ్చినటువంటి ఈ కలుడిని భూమి మీద బతిక అర్హత లేదు. ఈడు క్యాథలిక్ క్రిస్టియను. కాబట్టి ఈడ అబ్బ కూడా ఒకప్పుడు అసెంబ్లీలో, ఉమ్మడి అసెంబ్లీలో తిరుమలలో 7 కొండలు ఎక్కడున్నాయి, 2 కొండలు అన్నాడు. 24 గంటల్లో పోతా ఉంటే ఎప్పుడైతే పావురాళ్ళ గుట్టకాడికి పోగానే వెంకటేశ్వర స్వామి మేఘాల రూపంలో తొక్కితే పీసు అయిపోయిండు. అందువల్ల ఏంటంటే, ఈ కలికాల దానవుడు, ఈ కలికాల కర్కోటకుడు, ఈ కలికాల కలుడు, ఈ కలికాల కాకరి, ఇటువంటి వాడు అసలు భూమి మీద బతికే అర్హతే లేదు. కాబట్టి ఈ కన్వర్షన్, కరప్షన్, ఈ కల్తీ బ్యాచ్ని కాలగర్భంలో కలిచేసి భూగర్భంలో మసి చేసేయాల. కాబట్టి నేనంటున్నా, వీడు తప్పించుకునేదానికే లేదు. అందువల్ల వీళ్ళు అంటే తప్పు చేసేసి కలికాలంలో వీడికి చెప్పిందంట, వాడి పేరేం పేరని, శాతబడుల స్వామి ఒకడు ఉండు విశాఖపట్నంలో. ఆ శాతబడుల స్వామి పేరు స్వరూపానంద కాదు, వాడు దోపిడీ అనమాట. ఈడేం చెప్పిండు, ఆ స్వరూపానంద శాతబడుల స్వామి, నేను జగన్మోహన్ రెడ్డి గంగానదిలో ముంచి, నేను ఋషికేశ్ కాడ ముంచి వాడిని హిందువుగా మార్చినాను అని చెప్పినటువంటి ఆ గబ్బు నా కొడుకుని కొట్టాల విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ. ఆ శారదాపీఠం పెట్టుకున్నటువంటి శాతబడుల స్వామి అనే వాడిని కొడితే వీడు క్యాథలిక్ క్రిస్టియనా హిందూ అని చెప్పాల్సిన్నోడు వాడు. అందువల్ల నేషనల్ ల్యాబొరేటరీ కూడా ఉంటుంది మనకి. హైదరాబాద్లో ఐఐసిటి ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది, ఎన్జిఆర్ఐ ఉంది. హైదరాబాద్లోనే టెస్టింగ్ ల్యాబులు బోల్డ్ ఉన్నాయి అన్నమాట. ఈ టెస్ట్ చేసి ఆ రోజు వాడినటువంటి నెయ్యి పదార్థంలో జంతువుల కొవ్వులు, తర్వాత ఏం ఆయిల్ ఉన్నాయంటే ఇదంతా దుర్మార్గమైనటువంటి నీచుడమ్మ. ఎక్కడో ఉన్న అమూల్ని తీసుకొచ్చి
విజయ బ్రాండ్ని చంపి గుజరాత్లో ఉన్న అమూల్ని తీసుకొచ్చి ఆ తెలుగు ప్రజల మీద రుద్దినోడు ఈ జగనాసురుడు. ఇవాళ విజయ డైరీని ముంచినోడు జగనాసురుడు. కాబట్టి ఈ అసుర సంతతికి సంబంధించినటువంటి ఈ ఎదవల్ని, ఈ కన్వర్షన్, కరప్షన్, కల్తీ బ్యాచ్ని అసలు సీమాంధ్ర నేల మీద ఉంచకూడదు. కాబట్టి హిందువులందరూ ఏకమవుతారో వీడికి హిందువులు దెబ్బెట్టడదో చూపిస్తూ వీడు ఎలా తట్టుకుంటుందో కూడా చూస్తాం. కాబట్టి హిందువులు మౌనంగా ఉండకూడదు. కాబట్టి అన్ని శక్తిపీఠాలు, అన్ని ఋషులు, మునులు ఇవాళ అందరూ వచ్చి వీడు కొంప మీద దాడి చేయబోతారో వీడు ఎక్కడున్నా వదలము. కాబట్టి ఈ జగనాసురుడు మ్యాచ్, ఈ జే గ్యాంగ్కి అందరికీ అసలు ఈ భారతదేశంలో బతికే అర్హత లేదు. కాబట్టి వీళ్ళు నీచాతి నీచులు. ఇవాళ మీరు ఇజ్రాయెల్ చూస్తారు, లెబనాన్ చూస్తారు, ఇరాక్ చూస్తారు, కొట్టుకుంటారు. ఇవాళ ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, తర్వాత నీకు పాకిస్తాన్లో దేశ విభజన అప్పుడు ఏం జరిగింది, 6 లక్షల మంది, దాదాపు 6 నుంచి 10 లక్షల మంది హిందువుల్ని ఓసకోత కోసారు ఆనాడు. ఆ రోజు బలించింది కూడా హిందువులే. తర్వాత ఆ రోజు భారతదేశ భూభాగం ఎంత ఉన్నది, 71,25,350 చదరపు కిలోమీటర్లు ఉన్నది. ఈరోజు భారతదేశ భూభాగం ఎంత, 31,77,650 చదరపు కిలోమీటర్లు. అప్పుడు మనం ఎంత భూమిని కోల్పోయినాం అఖండ భారత్లో, 39,47,700 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోయినాం. ఇటువంటి డెకాయిట్ల వల్ల, ఇటువంటి ఎదల వల్ల ఈ భారతదేశం ఒక 5వ సంస్కృతిని, సనాతన ధర్మానికి పట్టుగమ్మ, ఏదాలు పుట్టిన పుణ్యభూమి. ఇటువంటి పుణ్యభూములు, ఇటువంటి నీచ నికృష్టులు, గజ దొంగలు నిమిషం కూడా బతికేదానికి లేదు. వీళ్ళని ఎన్కౌంటర్ చేసి పారేయాలా. ఈ ఎదవలు కొన్నయ్యి ప్రమాణ పత్రాలు చూపించాలా. చంద్రబాబు నాయుడు మీద పడి ఏడవటం కంటే మీరు కొన్నప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్లు చూపించి తీరాలనేది నా యొక్క డిమాండ్. ఇప్పుడు బయట పెడితే వచ్చిందిరా నొప్పా, గజ దొంగల బ్యాచ్లారా, బయట పెడితే వచ్చింది నొప్పా. అందువల్ల ఇటువంటి డెకాయిట్లని భారతదేశ సరిహద్దులు దాటించకపోయి ఇలా ఎన్కౌంటర్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే సార్, నమస్కారం.